ఏంటంటే సార్, మనము అందరు ప్రమాణ స్వీకారం చేసింది చూసాం. పవన్ కళ్యాణ్ గారు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసింది, లోకేష్ గారు అందరు చేసింది చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ అనుకున్నారు బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది అని, కానీ చేయలేదు. కాబట్టి ఇక్కడ అంటే బాలకృష్ణ గారు చేస్తుంటే ఆయన మంత్రి అయిపోతే ఆయన దగ్గర నుంచి ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఆయన సినిమాలమ్మ. ఆయన మంత్రి అయిపోతే సినిమాలు చేసే అవకాశం ఉండదు కదా. అవునవును. కాబట్టే ఆయన మంత్రి అవ్వలేదని నేను అనుకుంటున్నా. కాబట్టి అవ్వకపోవటమే ఈ ఒక రకంగా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎక్కువ సినిమాలు వస్తాయి కాబట్టి సినిమాలు వస్తాయి. ఆయన యాక్టింగ్ ని చూస్తాం. ఆయన అసలు ఆ ఏజ్ కి సార్ అసలు అంత ఎనర్జెటిక్ గా మనం చూస్తుంటే ప్రచారం చేసే టైంలో కూడా ఆయన ఆ జీబ్లో నుంచి వెళ్ళి ఇంకో దాంట్లోకి ఎట్లా ఆ ఎనర్జీనే అందరిని ఇన్స్పైర్ చేస్తుంది అమ్మా. ఎవరో ఎందుకు నన్ను కూడా ఇన్స్పైర్ చేస్తుంది. ఆ ఎనర్జీని ఇన్స్పిరేషన్గా తీసుకునే నేను ఇంత ఎనర్జెటిక్గా ఉంటాను. మీరు 24 గంటలు అదే ఎనర్జీ ఉంటారు, నేను చూసాను కాబట్టి నాకు తెలుసు. కానీ చాలామంది ఫ్యాన్స్ చిన్న పిల్లలు కూడా జై బాలయ్య అని అంటారు. మీరు అసలు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? అసలు ఆయన మాట్లాడే విధానమే మీరు ఇది అన్నారు కాబట్టి నేను చెప్తున్నానమ్మా, సమయం సందర్భం లేదు. ఇది ప్రస్తుతమా అప్రస్తుతమా అనేది లేదు. మనం ఎక్కడున్నాం ఏమంటున్నాం అనేది లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళతో సహవాసం చేసే వేరే దేశాల వాళ్ళు కూడా సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు ఊపు వచ్చిందంటే ఫస్ట్ వచ్చే మాట జై బాలయ్య. రైట్. సో ఇది నిజంగా ఎవరికైనా సాధ్యపడుద్దా? ఇది అసలు ఎక్కడున్నా సార్, అది ఏదైనా కూడా, అది అసలు సినిమా ఫంక్షన్ కాకపోయినా కూడా, ఇంకే పార్టీ ఫంక్షన్ కాకపోయినా కూడా, ఇంట్లో అదైనా కూడా ఫస్ట్ జై బాలయ్య అంటే ఆ ఉత్సాహం వేరే వచ్చేస్తుంది అసలు. అంటే ఇదంతా అసలు బాలయ్య గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అంటే మీకు ఈజీ అనిపిస్తే చేద్దాం, లేదంటే లేదు. సరే అయితే ఓ పని చేద్దాం. ఏమన్నది, మీరు అడిగిన కోరిక నేను ఎందుకు కాదనాలి? ఖచ్చితంగా చేద్దాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా మాట్లాడాను చూడకుండా అంత, అంటే నాకు మనసుకు అనిపించింది చేశాను, అంతా చేసుకుంటూ చేశాను. ప్రమాణ స్వీకారం కాబట్టి తప్పు చదవకూడదు కాబట్టి దాన్ని చూసుకుంటూ చేద్దాం. రైట్ రైట్ రైట్, నో ప్రాబ్లం. సరదాగా బాలకృష్ణ గారు మంత్రిగా ప్రమాణం చేశారు, చూద్దాం ఆయన ఎట్లా చేస్తారు. నందమూరి బాలకృష్ణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై బాలయ్య. జై బాలయ్య. ఇలా ఆయన ప్రమాణ స్వీకారం. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు బాలకృష్ణ లాగా మీరు కొంచెం ఆన్సర్ చేయండి. సరే, ఇప్పుడు చూస్తుంటే మాకు యాజ్ ఏ బాలయ్య ఫ్యాన్స్ లాగా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నమాట. సో మీరు బాలయ్య అయితే ఎలా ఆన్సర్ చెప్తారు? నేను అడిగే క్వశ్చన్స్ మీరు బాలయ్య లానే ఆన్సర్ చెప్పాలి. ఏదో డిప్లొమాటిక్గా ఉన్నట్టు. ఆ డిప్లొమాటిక్ అట్లా ఏం లేదంటే బాలయ్య గారికి అసలు బాలయ్య గారు ముందున్నాక ఇంకా డిప్లొమాటిక్ ఏముంటుంది? ఆయన ఇట్లా ఫట్ మనం అన్స్టాపబుల్ చూస్తున్నాం కదా, ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మొన్న ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించలేదు? అంటే స్పందించారు, కాకపోతే చాలా లేట్గా స్పందించారు. ఎందుకు స్పందించారు ఏంటి? కళ్యాణ్ రామ్ గారు కూడా చాలా లేట్గా స్పందించారు. ఎందుకంటారు బాలయ్య గారు? అమ్మ, నేను ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు మా కుటుంబంలో ఇంకా ప్రమాణ స్వీకారానికి కానీ, లేకపోతే గెలిచిన తర్వాత మమ్మల్ని కలవడానికి కానీ హాజరు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎందుకని ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ గురించి అడుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, కుటుంబ సభ్యులని కాదు, కుటుంబ సభ్యులు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సెలబ్రిటీస్ ఒక స్థాయిలో ఉన్నటువంటి హీరోస్ కాబట్టి వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు హాజరు కాలేదు, మీకు ఎందుకు విషెస్ లేట్గా చెప్పారు అనేది మీరు అడుగుతున్నారు. ఇప్పుడు కుటుంబంలో రాని ఇంకా హాజరు కానీ మిగతా వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే వీళ్ళిద్దరూ అందరికీ తెలుసు కాబట్టి మరి అదే చెప్తున్నాను. ఇప్పుడు అంత అలా ఉన్నటువంటి ఇద్దరు హీరోలు మరి వాళ్ళకి షూటింగ్ల వల్ల లేకపోతే ఇంకా రకరకాల విషయాల వల్ల ఎంతో వాళ్ళు బిజీగా ఉండొచ్చు.
ఆ విషయానికే మరి తప్పు పెట్టేసి వీళ్ళ కుటుంబంలో ఏదో పెద్ద అఘాతాలు ఉన్నాయని మాట్లాడుకోవడం తప్పు కాదు. ఎవరన్నా అలా మాట్లాడుకున్నా కాదు బాలయ్య గారు, ఏంటంటే చాలా రోజుల నుంచి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న బాలయ్య ఫ్యామిలీకి కొంచెం దూరం పెరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా, ఇది కొంచెం ఆద్యం పోసినట్టు అనిపించింది. ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు చెప్పకపోతే అనుకోవాలి, లేట్గా అయినా చెప్పారుగా, చెప్పినందుకు మనం సంతోషపడాలి, అది పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనుకునే వాళ్ళు రకరకాలుగా చెప్తారు. నాకు నా భార్యకి నాకు నా కొడుక్కి కూడా ఏదో ఉన్నాయని చెప్పి సృష్టించేటటువంటి పరిస్థితి ఉంది. అలా చేసేవాళ్ళు అవన్నీ నేను ఇందాక చెప్పాను, బ్రో ఐ డోంట్ కేర్. రైట్ రైట్, సూపర్ సార్, సూపర్. అది నిజంగా బాలకృష్ణ గారు ఎలా అయితే చెప్తారో అలానే చెప్పేశారు. రైట్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు మీరు మేల్ వాయిస్ ఓవర్స్ చాలా చేశారు. ఫిమేల్గా ఏమన్నా చేశారా సార్? ఫిమేల్ వాయిస్ ఓవర్స్ అంటే ఫిమేల్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఫిమేల్ ఇదివరకు చేసేవాడినమ్మా, ఇప్పుడు చేస్తున్నాను కానీ కొంచెం ఏదో వైఎస్ షర్మిల గారని, లక్ష్మీపార్వతి గారని. అంటే ఇప్పుడు మీరు ఎవరెవరు? లక్ష్మీపార్వతి గారిది చేశారు, ఇంకెవరిది చేశారు సార్? ఇంతకుముందు చేసేవాడిని, ఇక ప్రజెంట్ అంటే లక్ష్మీపార్వతి గారిది, తర్వాత మన షర్మిల గారిది, వీళ్ళు ఇంతవరకే చేస్తున్నాను. అది కూడా ఎవరన్నా అడిగితే. సో మీరు ఇప్పుడు అయితే లక్ష్మీపార్వతి గారిది చేస్తున్నారు. ఆమె కూడా అంటే కొంత జగన్కి సపోర్ట్ చేసినట్టు తను మాట్లాడడం జరిగింది. సో మరి ఎలా అంటారు? ఒకసారి మాట్లాడితే చూద్దాం. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా సిరి, నిన్ను చూస్తుంటే మనసు ఉప్పొంగుతూ ఉంది. ఈరోజు ఓడిపోయామన్న బాధ కంటే కూడా బాలయ్య బాబు అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. స్వామివారి ఈరోజు నుండుంటే నిజంగా చాలా సంతోషించేవారమ్మా. కూటమైనా కూడా మంచి మెజారిటీ వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది. మేమందరం ఓడిపోయినందుకు బాధగా ఉంది తల్లి. ఇట్లా. రైట్ 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 సార్. సార్ ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిది ట్రై చేశారా మరి మీరు? రేవంత్ రెడ్డి గారిది అంటే ఆయన సీఎం అయ్యారు, ఇప్పుడు ఆయన వాయిస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సరదాగా ఆయన మాట్లాడితే, మొన్న ఎవరో అడిగారు, మీకు సీఎం అయ్యే అర్హత ఉందనుకుంటారా, చేయగలుగుతారా అని చెప్పని అడిగారు. అప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పారు, ఇవాళ సీఎం అవ్వాలంటే అన్ని పనులు మనకు తెలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదండి సార్. నేను ఒక్కటే ముచ్చట చెప్పదలుచుకున్నా, అదేంటంటే ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టడం మొత్తం మనకు రావాల్సిన అవసరం లేదు. సిమెంట్ పని చేసేటోడిని, హమాలి పని చేసేటోడిని, టైల్ చేసేటోడిని, పెయింట్ వేసేటోడిని అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి నేను గుత్తేదారు పని చేస్తాను, అందరి చేత అన్నీ చేయిస్తాను, పూర్తిగా ఇల్లు కట్టిస్తాను. అదైతే నాకు వచ్చు. కాబట్టి అందరిని తీసుకుని రాష్ట్రాన్ని ఎలా పాలించాలనేది నేనైతే చేయగలుగుతా. ఎవరెవరో చెప్తారో గాడిద గుడ్డు మాటలు చెప్తారు, అవన్నీ ఎట్లా అమ్మా నమ్ముతారు? ఈ విధంగా ఆయన వాయిస్ తీసుకోవచ్చు.